నాంపల్లిలోని ఫోరెన్సిక్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. మంటలను అదుపు చేస్తున్నాయి 2 ఫైర్ ఇంజన్లు. ఇక స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో ఇప్పుడు ఆందోళన నెలకొని ఉంది అధికారుల్లో. DNA ఫింగర్ ప్రింట్ చేయడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ కు మంచి పేరుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ పై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇదే ఆఫీస్ లో ఫోన్ ట్యాంప్ కి సంబంధించినటువంటి కీలకమైన ఫైళ్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సమాచారంతో కూడా ఇప్పుడు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ చేయించారా, తగలబెట్టారా, లేక ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందా అనే దాని మీద పోలీసుల దర్యాప్తు కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. ఓకే ఇక నాంపల్లిలో ఈ మధ్యనే భారీ అగ్ని ప్రమాదం చూసాము. ఇక ఇప్పుడు ఏకంగా కూడా గవర్నమెంట్ ఫోరెన్సిక్ ఆఫీస్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇక్కడ మంటలు చెలరేగటం గురించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? నాంపల్లిలో మరొకసారి మంటలు భారీ ఎత్తున ఏదైతే నాంపల్లిలోని ఫారెన్సిక్ ల్యాబ్ లో ఫస్ట్ అంతస్తులో ఈ మంటలు కూడా చెలరేగాయి. దీనికి సంబంధించి ప్రాథమికంగా అయితే ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం దాదాపు 5 ఫైర్ ఇంజన్లు ఏదైతే నాంపల్లికి సంబంధించి, గాంధీ భవన్ కి సంబంధించి, సెక్రటరియట్ కి సంబంధించి మొత్తం ఫైర్ ఇంజన్లు కూడా అన్ని ఒక్కసారిగా అవుట్ న చేరుకున్నాయి. ఈ ఘటన దాదాపు పొద్దున 10:40 జరిగింది. దాదాపు ఇప్పటి వరకు అయితే మొత్తం కూడా మంటల్ని ఆర్పారు. కానీ ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి మంటలతో అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, ముఖ్య పరికరాలు కూడా మొత్తం ధ్వంసమైనట్టు తెలుస్తా ఉంది. ఆ ధ్వంసానికి సంబంధించి ఇప్పటికే ఇంకా కూడా పొగలు వస్తా ఉన్నాయి. ఆ పొగకు సంబంధించి ఇది ఉంది. ప్రస్తుతానికి అయితే మంటలు ఆర్పడం జరిగింది. కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇంకేమైనా ఇతరత్ర ఇది జరిగాదనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ ఘటనలు జరుగుతున్నాయో ఈ ఘటనల మీద కూడా ఒకవైపు పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం ఏదైతే బచ్చన్ ఫర్నిచర్ కాలిపోయింది కూడా, ఈ ఘటన జరిగింది కూడా శనివారం రోజు జరిగింది డిసెంబర్ లో. దాని తర్వాత ఆ డబ్బులకు సంబంధించి కోటిలో ఒక ATM దగ్గర డబ్బులకు సంబంధించి కూడా అది కూడా శనివారం రోజే జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ 7వ రోజు ఫిబ్రవరి 7వ రోజు ఈ ఘటన జరగడం పోలీసులకు శనివారం రాగానే పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఎక్కడ ఏం జరుగుతుందో, అసలు ఏ ఘటన జరుగుతుందో అని చెప్పి కూడా పోలీసులు పెద్ద ఎత్తున హైదరాబాద్ కి సంబంధించిన పోలీసులు అతలాకుతలమే ఉన్నారు. దానికి సంబంధించి కూడా దర్యాప్తులు ఒకవైపు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈ ఫారెన్సిక్ ల్యాబ్ కు సంబంధించి కూడా చాలా కీలక విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ ఫారెన్సిక్ ల్యాబ్ DNA టెస్ట్ చేయడంలో గాని, అలాగే ఫింగర్ ప్రింట్ సేకరించడంలో గాని రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ల్యాబ్ ఇది. ఇక మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా అన్ని న్యాయ సంస్థకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ గానీ, ఫింగర్ ప్రింట్స్ గానీ, ప్రతి ఒక్క ఐటమ్ అన్ని జిల్లాల నుంచి కూడా ఈ ల్యాబ్ కే వస్తాయి. ఈ ల్యాబ్ కు చాలా ప్రత్యేకత ఉంది. సో అన్ని కేసులు అంటే పోలీస్ కి సంబంధించినటువంటి అన్ని కేసులు, ఇటు ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని కీలక డాక్యుమెంట్స్, కీలక ఆధారాలు అన్ని కూడా ఈ ల్యాబ్ కే వస్తా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా మనకి తెలిసిన విషయమే. దీంట్లో దర్యాప్తు ఎంత వేగంగా కొనసాగుతుంది అనేది, దీనికి సంబంధించి కూడా కీలకమైన ఫైల్స్ ఇక్కడే ఉన్నాయని తెలుస్తోంది. డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని స్టేట్మెంట్స్ కావచ్చు, కొన్ని ల్యాప్టాప్లు, కొన్ని హార్డ్ డిస్క్లు, ఇవన్నీ కూడా అంటే గతంలో ఏదైతే 2 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆడియోలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు కొన్ని పరికరాలు కూడా ఈ ల్యాబ్ లో ఉన్నాయి. ఆ ల్యాబ్ లో టెస్ట్లకు ఇచ్చారు అని తెలుస్తా ఉంది. దాంతో పాటుగా 2017 లో జరిగినటువంటి ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఆడియో కావచ్చు, అలాగే వీడియో కావచ్చు, ఫారెన్సిక్ సంబంధించినటువంటి మొత్తం ఫింగర్ ప్రింట్లకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా అంటే దానికి సంబంధించిన కీలక ఆధారాలు అన్నీ కూడా ఈ ల్యాబ్ లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది.
దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే కొన్ని కీలక కేసులు అంటే ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రంలోనే దాదాపు 5-10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కీలక కేసుల వ్యవహారం అంతా కూడా ఈ ల్యాబ్ లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. అంటే కీలక ఫైళ్లు ఈ పొలిటికల్ గా బిజినెస్ మ్యాన్లకు సంబంధించి కొన్ని అంటే వందల వేల కోట్లకు సంబంధించి ఏదైతే కొన్ని కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి కీలక డిఎన్ఏ సంబంధించి కానీ ఫింగర్ ప్రింట్ సంబంధించి ఆడియో టేపులు వీడియో టేపులు అన్ని కూడా ఇక్కడే భద్రపరిచారు. ఆ టెస్ట్ ల్యాబ్ లో భాగంగా ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. సతీష్, అంటే ఇంత కీలకమైన ఫైల్స్ ఇవన్నీ ఉన్నటువంటి చోట ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో కూడా ఈ ప్రమాదం అంటే అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలని చెప్పి ఈ ప్రమాదాన్ని సృష్టించారా అని చెప్పి కూడా దీని మీద అనుమానాలు వస్తున్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు కొన్ని రాజకీయ విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. ఇక్కడ కీలకమైన ఆధారాలు ఉన్నాయి. సో వాటిని ధ్వంసం చేసే పనిలో భాగంగానే ఇది కావాలని ఎవరో చేపించారు అంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తులో మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది. ప్రస్తుతానికి ముఖ్యంగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. సో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఈ కీలక ఆధారాలు ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ లో కూడా కొన్ని ఆధారాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇది రాజకీయంగా పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఎందుకంటే పలు కీలక కేసులకు సంబంధించి రాష్ట్రంలోనే మొత్తం రాష్ట్రం అతలకుతలం అయ్యేటటువంటి కేసులు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఓటుకు నోటు కేసు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి గతంలో ఏదైతే 2017 లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కూడా ఈ ఆధారాలు కూడా ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా బిజినెస్ మ్యాన్లకు సంబంధించి ఈ పెద్ద ఎత్తున ఏదైతే కొన్ని కంపెనీలు కిడ్ ప్రోకో చేశారో ఆ కంపెనీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే వందల వేల కోట్లలో సంబంధించి కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుల డీటెయిల్స్ కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఇంకా మరి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రేణు, రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా ఈ ప్రమాదం జరిగిందో దీని మీద ఇప్పుడు పలు అనుమానాలు తావునిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంటే పెద్ద పెద్ద కేసులకు సంబంధించినటువంటి వివరాలు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు, ఫైల్స్, ఆడియో టేప్స్ ఇవన్నీ పెద్ద పెద్ద స్కాములకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇక్కడే ఉండటం జరిగింది. అలాంటి ఒక ఆఫీస్లో ఫోరెన్సిక్ మొత్తం కూడా రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం కూడా ఇప్పుడు పలు అనుమానాలకు తావునిస్తుంది. మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మనం చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారించడం జరిగింది. ఇక దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఫైల్స్, కీలకమైన డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి వీటన్నిటి నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇది పలు అనుమానాలకు తావునిస్తుంది. ఇక ఇదే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగనుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.